హలో ఆల్ వెల్కమ్ టు రిసా స్పైస్ రోడ్. సో, ఈరోజు మనం సాదా సీదా పొంగలి రెసిపీని కాదు, కార్తీక మాసం స్పెషల్ రెసిపీ అయిన రవ్వ పొంగలిని ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో, దీనికి ముందుగా మనం ఒక బౌల్‌లో 1 కప్పు పెసరపప్పు, 2 కప్పుల గోధుమ రవ్వను తీసుకొని 3-4 టైమ్స్ వాష్ చేసిన తరువాత మనం హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఆ తరువాత కుక్కర్ పెట్టి కుక్కర్‌లో ఈ ముందుగా నానబెట్టిన పప్పు, రవ్వని వేసి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. ఆ తరువాత 1:3 రేషియోలో వాటర్ యాడ్ చేసి, మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఆ తరువాత మనం స్టవ్ ఆఫ్ చేసి, దీన్ని ఒకసారి కూలైన తరువాత ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. దీనికి మనం అసలైన స్పెషల్ పొంగలి యొక్క తాలింపుని ఎలా పెట్టుకోవాలో చూద్దాం. సో, ముందుగా ఒక పాన్ పెట్టుకొని, పాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నూనె వేసి బాగా వేడైన తరువాత ఒక 3 మీడియం సైజ్డ్ పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి వేసి బాగా ఫ్రై చేయాలి. ఆ తరువాత 10-12 మిరియాలు, జీడిపప్పును కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తరువాత 1 ఇంచ్ అల్లం ముక్కని సన్నగా తరిగింది కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తరువాత మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలను కూడా వేసి బాగా ఫ్రై అయిన తరువాత కరివేపాకు, ఉప్పును కూడా వేసి, ఇంకా తరువాత ఒక చిన్న పించ్ అంతా మనం హింగును కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తరువాత ముందుగా ఉడకబెట్టిన రవ్వ, పప్పు మిశ్రమాన్ని కూడా వేసి, ఆ తరువాత దాన్ని బాగా కలపాలి. ఆ తర్వాత మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు మనం హాట్ వాటర్‌ని యాడ్ చేసుకోవడం వల్ల మన పొంగలనేది ఉండలు లేకుండా మంచిగా అవుతుంది. సో, దీన్ని బాగా కలపాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికిన తరువాత ఇంకా మీరు నెయ్యి కావాలనుకుంటే పైన కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకొని తింటే చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. దీన్ని మనం ఒక బౌల్‌లో సర్వ్ చేసి ప్రసాదంగా అయినా నివేదించవచ్చు. లేకపోతే మనమైనా వేడి వేడిగా ఎంజాయ్ చేయవచ్చు. సో, దీన్ని సాంబార్‌తో అయినా తినొచ్చు ఆర్ ఇలా ప్లెయిన్‌గా తిన్నా కానీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.